జయం నిశ్చయమ పిక్చర్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రవిచంద్ర మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ నాట్ ద రెగ్యులర్ వే నేను చెప్తున్నానని కాదు, అన్ని ఫంక్షన్లు అందరూ చెప్పినట్టు. బట్ వర్క్ చేస్తూ ఇవాళ ఆల్మోస్ట్ మేము ఫినిషింగ్లో ఉన్నాం. ఫైనల్ మీకు నెక్స్ట్ వీక్ రిలీజ్ అంటే ఇవాళ వీఆర్ ఆల్మోస్ట్ త్రూ ద మిక్స్ ఇవాళ ఫినిష్ చేసుకుంటున్నాం. సో అది డే టు డే మిక్స్ స్టార్ట్ చేయగా నుంచి ఒక్కొక్క రోజు వింటుంటే చెవులో పాటలు హాంటింగ్, అంత హాంటింగ్గా ఉంది మెలోడీ. సో హీస్ రియల్లీ డన్ అ వెరీ గ్రేట్ జాబ్. సో వర్క్ చేయటం అనేది అన్ని పిక్చర్ వర్క్ చేస్తావు, బట్ అది వర్క్ చేసి యూ గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లైక్ దట్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే జయం నిశ్చయం. ఐ హ్యావ్ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ అ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్. చాలా అలా అంటే పిక్చర్ గురించి మీరు చూస్తే మీకే తెలుస్తుంది. బట్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. డైరెక్టర్ కానీ శివాజీ గురించి చెప్పాలంటే హీస్ బీన్ వెరీ సెన్సిబుల్ అండ్ ఈవెన్ 1% కూడా వదలకుండా ఏ ఫ్రేమ్లో కూడా ఎక్కడ ఏంటి ఎలా ఉండాలి అనేదానికి వెన్ ద డైరెక్టర్ ఆల్సో ట్రైస్ టు షో దట్ ఇంట్రెస్ట్, యూ రియలీ ఫీల్ దట్ యువర్ వర్క్ ఈస్ రియలీ వర్త్ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ జయం నిశ్చయంరా. అండ్ కార్తిక్ ఆల్సో హ్యాస్ డన్ అ గుడ్ వెరీ స్వీట్ అండ్ ఎంత కావాలి పిక్చర్కి అనేది బ్యాక్గ్రౌండ్స్ కూడా అంత బాగా చేస్తున్నారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ క్రూ అండ్ కాస్ట్ అండ్ టు ఆల్ ఆఫ్ us. లైక్ సిటీ నుంచి రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. మా డైరెక్టర్ శివరాజ్ కనుమూరి ఈజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అతను ఫస్ట్ నుంచి కూడా మార్కెటింగ్ కానీ ప్రమోషన్స్ కానీ చాలా ఇన్నోవేటివ్గా ప్లాన్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆడియో కూడా ఇలా ప్లాన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇట్స్ ద బెస్ట్ వే టు రీచ్ పీపుల్ అనమాట. ఆడియో ఫంక్షన్స్ రెగ్యులర్ వేలో ఆడియో ఫంక్షన్స్ చేసి తర్వాత ఆడియో యూట్యూబ్లో అట్లా వినడం కంటే డైరెక్ట్గా ఎఫ్ఎంలో అందరూ వినడం అనేది చాలా ఇన్నోవేటివ్ థాట్ ఇది. థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. అండ్ ఈ మూవీకి ఈ సందర్భంగా ఈ మూవీకి ఆడియోకి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ సింగర్స్ కానీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఎవ్రీబడి డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ముఖ్యంగా లిరిక్ రైటర్స్. సాంగ్ మనం ట్యూన్ ఎంత బాగా చేసినా కానీ లిరిక్స్ కమెండింగ్ లేకపోతే అది అనుకున్న ఇదికి రీచ్ అవ్వదు. లిరిక్ రైటర్స్ చాలా బాగా చేశారండి. ఎస్పెషల్లీ దొంగల సాంగ్ వీరు అండ్ సిద్ధార్థ్ అని చెప్పి సింగర్స్, ఎస్పెషల్లీ కోరస్ సింగర్స్ అండ్ ఎవ్రీబడి దే హావ్ డన్ కమెండింగ్ జాబ్. అండ్ ఓరంగుల చిలక అనే సాంగ్ నా డియరెస్ట్ ఫ్రెండ్ కార్తీక్ దాన్ని రీమిక్స్ చేశాడండి. మేమందరం దాని మీద చాలా బాగా వర్క్ చేసాం. బట్ ఎండ్ రిజల్ట్ వచ్చేసరికి తను చేసిన కీబోర్డ్స్ వల్ల, తన ప్రోగ్రామింగ్ వల్ల అది చాలా కొత్తగా వినిపిస్తుంది. దానివల్లే చాలా మంచి సక్సెస్ అయింది ఈరోజు. అది కూడా మీరు చాలా కొత్త రకమైన అప్రోచ్ వస్తారు ఈ సినిమాలో. అండ్ ఇంకా అది ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ క్షమించండి. అండ్ ముఖ్యంగా డిటిఎస్ గీతా గారు, మేము స్టీరియో ఫార్మాట్లో ఎంత కష్టపడిన మిక్సింగ్ ఎంత చేసినా డిటిఎస్లో అది బాగుండాలి. ఫైనల్గా ఆడియన్స్కి అది పాట థియేటర్లో కూర్చున్న ఎక్స్పీరియన్సే అది మెయిన్ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ టైం నేను మిక్సింగ్ అంత అయిన తర్వాత డిటిఎస్ థియేటర్లో విన్న తర్వాత గీతా మ్యామ్కి ఒకటే చెప్పాను, ఒక ఆల్మోస్ట్ 2 years నుంచి కష్టపడుతున్నాను ప్రాజెక్ట్. ఈ కష్టం అంతా నాకు రిలీఫ్ అయినట్లు అనిపించింది. షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే పాటలన్నీ పూర్తి చేసుకున్నాను రవి నేను కూర్చుని. ట్యూన్స్, లిరిక్స్ అండ్ ఆల్మోస్ట్ కంపోజిషన్స్ అన్నీ కూడా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు చేసామండి. ఆ ప్రతి పాట నేను సిచ్యువేషన్ చెప్పినప్పుడు ఆయన దానికి అనుకుని ఆ ట్యూన్ నాకు వినిపించినప్పుడు లైక్ ఆ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు మర్చిపోలేను. ప్రతి పాటకి వండర్ఫుల్ మ్యూజిక్, గ్రేట్ మ్యూజిక్. అండ్ ఇంకా లిరిక్స్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమాకి ప్రతి పాటకి రామాంజనేయులు 2 పాటలు రాశారండి. వీరు దొంగల పాట అది అద్భుతంగా రాశారు ఆయన. అన్నిటికంటే ముఖ్యంగా రాము గారు లాస్ట్ పాట కలలు నావైనా నా పాట లిరిక్స్ అద్భుతం ఉంది. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లిరిక్స్ ఆఫ్ ద సినిమాలో ఉన్న పాటలన్నిటిలో. ఇంకా శ్రీని ఇందుకూరి అని పూణే మా ఫ్రెండ్ అండి, ఆయన ఒక పాట రాశారు. రవిచంద్ర ఈ సినిమాలో రెండు పాటలకు రాశారు. ఒక పాట సెకండ్ హాఫ్లో వస్తుంది, ఒక పాట ఆడియో సీడీలో రిలీజ్ అయ్యే వర్షన్లో రాశారు. ఫస్ట్ సాంగ్ 2 వర్షన్లు ఉంటాయి సినిమాలో, ఒకటి ఆడియోలో ఉంటుంది, ఒకటి సినిమాలో ఉంటుంది. సినిమాలో ఉండే వర్షన్ రామాంజనేయులు రాశారు, ఆడియోలో ఉండే వర్షన్ రవి రాశారు. అండ్ సూపర్, థ్యాంక్ యూ.